అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ కు మలేషియా వెళ్లి వచ్చిన అనాథాశ్రమ విద్యార్థులకు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఆవరణలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సంఘ సేవకులు జరకోడ రంగసాయి మాట్లాడుతూ క్రీడల్లో కరాటే మహా ఆసక్తి కలిగిన క్రీడ అని, తనకు తాను రక్షించుకోవడానికి కరాటే ఒక ఆయుధమని, చిన్నారులైన కరాటే శిక్షణ పొంది అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించడం గొప్ప విశేషమని అన్నారు. భీమవరం, చెనమేరం, ఇమ్మాన్యుయల్ అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు అశ్విని, ప్రియా జెర్సీలు ఇటీవల మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం, సిల్వర్ మెడల్ సాధించారని అన్నారు. విశేష ప్రతిభ కనబరిచి భీమవరం వచ్చిన వారికి ఘన స్వాగతం పలుకుతున్నామని అన్నారు. కోచ్ వి భాస్కర్రావు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ఈ విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని, మలేషియా పోటీల్లో అనేక దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న 16 మంది మాత్రమే తుదిపోరుకు రాగా వారిలో ఈ 3 విద్యార్థులు ప్రతిభ కనబరిచి బంగారు, రజత పతకాలు సాధించారని తెలిపారు. అనాథాశ్రమ నిర్వాహకులు ఎర్నెస్ట్ పాల్, పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ పోటీలకు వెళ్లడానికి దాతలు ఎంతో మంది సహకరించారని, త్వరలో ఒలింపిక్స్ కు వెళ్లడానికి అందరి సహకారం కావాలని కోరారు. ఇప్పుడు ఈ ఇమ్మాన్యుయల్ గారు ఈ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లల్ని ప్రోత్సహించి ఇంకా రేపు పొద్దున్న వాళ్ళు ఒలింపిక్స్ లాంటి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా అందరూ ప్రోత్సహిస్తే కనుక రేపు పొద్దున్న ఒలింపిక్స్లో కూడా మెడల్స్ తీసుకొచ్చేంత సత్తా ఉంది వాళ్ళకి. కోచ్ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణంలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంది. అనేక అచీవ్మెంట్స్ క్రీడాకారులు అద్భుతంగా దేశ విదేశాల్లో క్రీడించి మరి అనేక అచీవ్మెంట్స్ సాధిస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఈ అనాథాశ్రమం ఇమ్మాన్యుయల్ దాంట్లో అనాథాశ్రమంలో ఉంటూ విద్యార్థులు మరి 3 అశ్విని, ప్రియా, జెర్సీ 3 కలిసి జపాన్లో జరిగిన దాంట్లో మరి నిన్న జరిగినటువంటి మలేషియా దాంట్లో కూడా మరి 3 కూడా పథకాలు సాధించడం అనేది మన ప్రాంతానికి చాలా గర్వకారణం. వీరికి ఒలింపిక్స్ వెళ్ళడానికి సంపూర్ణమైన సహకారం అందించడానికి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఒలింపిక్లో కూడా మనం ఇలా క్రీడించి వాళ్ళు వచ్చి ఆ అవార్డులు పొందాలని, మరి దాని దాతలు సంపూర్ణ సహకారం అందించాలని ఇమ్మాన్యుయల్ పాల్ గారు చేస్తున్న కృషి చాలా అద్వితీయం తెలియజేసుకుంటూ మరి ఇక్కడ మలేషియాలో జరిగినటువంటి 9వ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మరి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి 3 విద్యార్థులు మరి ప్రతిభ సాధించి మరి మన భీమవరం పట్టణం కాదు పశ్చిమ గోదావరి జిల్లా కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఒలింపిక్ పోటీలకు కూడా మరి ప్రస్తుతం అనేక మంది దాతలు సహకరించారు. అలాగే రాబోయే రోజుల్లో జరిగేటువంటి పోటీలకు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసి మరి ఆర్థిక ప్రోత్సాహం అందించి మరి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నాయి. వారందరికీ ఇప్పటివరకు కూడా సహకరించినటువంటి డాక్టర్లు కానీ ఆ దాతలు అందరికీ కూడా భీమవరం పట్టణ స్వచ్ఛంద సంస్థల తరఫున మరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్ ఇది దాదాపు మన భీమవరం పట్టణంలో ఒక 25 ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ జరుగుతుంది. ఈ యొక్క చిల్డ్రన్స్ హోమ్ నుండి ఇటీవల 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రియా, 9th చదువుతున్నటువంటి జెస్సీ పాల్, అలాగే అశ్విని, వీళ్ళ 3 ఇంటర్నేషనల్ కరాటీ పోటీలు గత నెల 29 నుండి ఈ నెల 3వ తారీఖు వరకు జరిగినటువంటి ఈ ఇంటర్నేషనల్ పోటీలు మలేషియాలో కొలంపూర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగటం జరిగింది. ఈ పోటీలకు చిల్డ్రన్స్ హోమ్ నుండి ఈ యొక్క అనాథాశ్రమం నుండి పిల్లలు సెలెక్ట్ అవ్వటం చాలా ఆనందదాయకం. ఇటువంటి ఈ యొక్క హోమ్ నుండి వెళ్ళినటువంటి ఈ పిల్లలు చాలా వీరోచితంగా పోరాడి భీమవరం పరిసర ప్రాంతంలోని మన క్రీడా ప్రోత్సాహకులు అందరూ కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క పిల్లల ప్రోత్సాహానికి ఎంతో సహకరించినటువంటి ఉషోదయ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగడి హరిచంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా కొనితవాడి గ్రామానికి చెందినటువంటి కనకరాజు, రుక్మిణి దంపతులు, అదేవిధంగా మన పల్లా యేసుబాబు గారు, ఇతర డాక్టర్ నీలాద్రరాజు గారు, ఇటువంటి చాలామంది ప్రముఖులు ఎంతోమంది ఈ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చాలా ప్రోత్సహించడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ భీమవరం పట్టణంలో ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్ హోమ్ ద్వారా 3 బాలికలు మలేషియా కొలంపూర్లో జరిగిన కరాటే కాంపిటీషన్కి పాల్గొని ఈ యొక్క మంచి విజయాన్ని సాధించినందుకే నాకు హృదయపూర్వకమైన ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది. మరి ఇలాగూ బయటికి పంపించడానికి నా దగ్గర ఏమీ లేని పరిస్థితిలో
ఆర్థిక సహాయం అందించినటువంటి డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ గారు, అలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను నోటెడ్గా చెప్పలేకపోయినా వారందరూ మరి ఇలాగూ చేసిన సహకారం నా హృదయంలో ఉంది. వారందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. యాక్చువల్ కోచింగ్ ఇచ్చింది నేను, సెలెక్ట్ చేసింది ఆయన, టెక్నికల్ డైరెక్షన్ ఈయన. మేము ప్రయత్నం చేస్తే ఈ ముగ్గురు పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇంకా యాక్చువల్గా మా కరెంట్ బ్రాంచెస్ 10 బ్రాంచెస్ ఉన్నాయి. పాలకొల్లు, నర్సాపురం, రాజోలు. పాలకొల్లు 2 బ్రాంచ్లు ఉన్నాయి, భీమవరం 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఇవన్నీ నడుస్తున్నాయి. దాదాపు 250 మంది స్టూడెంట్స్ లో కేవలం 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఇది చాలా సంతోషంగా ఉంది. అయితే సెలెక్ట్ అయిన పీపుల్ లో పేరెంట్స్ కోఆపరేషన్ ఉండాలి, టీచర్ కోఆపరేషన్ ఉండాలి. మరి అది దేవుడి సంకల్పం. చక్కటి అనుకూలత ఇచ్చారు. పిల్లలు కూడా సగం బాగా ప్రాక్టీస్ చేశారు. ఒక రాష్ట్రం, ఒక ఊరు మారడానికే ఇబ్బంది పడిపోతాం. అటువంటి దేశం కాని దేశం సముద్రాల మీదకి వెళ్ళి మలేషియాలో మేము మంచి బహుమానాలు 2 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ 3 మెడల్స్ మా పిల్లలు సాధించుకొచ్చారు. దాదాపు వీళ్ళు చేసిన విధానం వాళ్ళకి నచ్చింది, వాళ్ళు మెచ్చుకున్నారు. ఇండియాలో మంచి ప్రావీణ్యత గల స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ద్వారా మాకు పేరు వచ్చింది. మాకు కోఆపరేట్ చేసినందుకు. ఈ కరాటే అనేది మనిషిని ఎవరినో కొట్టేయడానికి, చంపేయడానికి అనేది కాదండి. ఇది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేర్చుకోవడం. ఇది ఏంటంటే యాక్చువల్లీ వాట్ ఈస్ మెంట్ బై కరాటే? కరాటే, ద వర్డ్ కరాటే హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ జపనీస్ వర్డ్, జపనీస్ లాంగ్వేజ్. జపాన్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నాను. కరాటే అనేది ఇట్ ప్రొనౌన్సెస్ యాజ్ కరాటే. చేతిలో ఏ విధమైనటువంటి ఆయుధం లేకుండా చేసేటువంటి విద్య కరాటే. బికాస్ అది ఏంటంటే మన ఒంట్లో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఆయుధాలుగా మార్చుకొని ఎంటైర్ పవర్ మనం ఎక్కడైతే ఏ టార్గెట్ని అయితే యూజ్ చేస్తామో ఎంటైర్ పవర్ని ఆ అవయవంలోకి ఫోర్స్గా పంపించడం అనేది కరాటే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ టోర్నమెంట్ అనేది లోకల్గా జరుగుతుంటాయి, కానీ ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అనేది పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడ వెళ్ళటం ఫస్ట్ ధైర్యం ఉండాలి, అది క్వాలిఫికేషన్ ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో సొంత మెడల్స్ తీసుకొచ్చేయటం ఇది కాదు. దీనికి ప్రోత్సహించినటువంటి ఎర్నెస్ట్ పౌల్ గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే